హాయ్ ఫ్రెండ్స్! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల జాతర మొదలైంది. మీరు కేవలం 10వ తరగతి పాస్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని కలలు కంటున్నారా? అయితే మీకోసం ఒక అద్దిరిపోయే గుడ్ న్యూస్. ఎస్ఎస్సి ఎంటీఎస్ మరియు హవల్దార్ నోటిఫికేషన్ 2026 వచ్చేసింది. ఈ వీడియోలో నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ముఖ్యమైన గమనిస్తే నోటిఫికేషన్ ఫిబ్రవరి 5, 2026న విడుదలైంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ మార్చ్ 25, 2026. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే అప్లై చేయడం మంచిది. ఇక ఖాళీల విషయానికొస్తే దేశవ్యాప్తంగా మొత్తం 8,000కి పైగా పోస్టులున్నాయి. ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ మరియు సిబిఐసి, సిబిఎన్ విభాగాల్లో హవల్దార్ పోస్టులు ఉన్నాయి. జీతం మరియు అర్హత వివరాలు చూద్దాం. దీనికి కేవలం 10వ తరగతి అంటే ఎస్ఎస్సి పాస్ అయితే చాలు. జీతం నెలకు సుమారు 28,000 నుండి 32,000 రూపాయల వరకు ఉంటుంది. వయోపరిమితి విషయానికొస్తే 18 నుండి 25 ఏళ్లు మరియు కొన్ని పోస్టులకు 27 ఏళ్ల వరకు అవకాశముంది. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. స్టెప్ 1. ముందుగా ssc.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. స్టెప్ 2. ఒకవేళ మీకు ఇదివరకే రిజిస్ట్రేషన్ ఉంటే లాగిన్ అవ్వండి, లేదంటే రిజిస్టర్ నౌ పై క్లిక్ చేసి వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఓటీఆర్ పూర్తి చేయండి. మీ ఆధార్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి తప్పనిసరి. స్టెప్ 3. లాగిన్ అయిన తర్వాత అప్లై బటన్పై క్లిక్ చేసి ఎస్ఎస్సి ఎంటీఎస్ 2026 లింక్ని ఎంచుకోండి. స్టెప్ 4. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి సెంటర్స్ ఉన్నాయి. జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. స్టెప్ 5. ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయండి. గుర్తుంచుకోండి, ఫోటో క్లారిటీగా ఉండాలి, లేదంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. స్టెప్ 6. అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ మాత్రమే. హ్యాపీ! మహిళలకు, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా పేమెంట్ చేయొచ్చు. స్టెప్ 7. చివరగా అప్లికేషన్ ప్రింటౌట్ తీసి భద్రపరచుకోండి. కామన్ మిస్టేక్స్: చాలామంది ఫోటోపై డేట్ లేకపోయినా లేదా బ్లర్గా ఉన్నా అప్లోడ్ చేస్తారు. దీనివల్ల రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఎగ్జామ్ లాంగ్వేజ్ని తెలుగులో కూడా రాసుకోవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఆప్షన్ ఎంచుకోండి. మిత్రులారా, కేంద్ర ప్రభుత్వంలో సెటిల్ అవ్వడానికి ఇదొక గొప్ప అవకాశం. పక్కా ప్లానింగ్తో ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ మరియు టిప్స్ మరిన్ని వీడియోల్లో చూడండి.